హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సీనియర్ సిటిజన్స్కు డిజిటల్ కార్డ్స్ గవర్నమెంట్ నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సేవలు పొందేందుకు 60 ఏళ్ళు నిండిన వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. ఇందుకోసం మీరు మీ గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవాలి. ఈ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కావున అందరూ ఖచ్చితంగా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ కార్డు యొక్క ఉపయోగాలు ఒకసారి చూద్దాం. హాస్పిటల్లో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మందులు, డయాగ్నోస్టిక్ టెస్టుల్లో కూడా ధరల్లో రాయితీ ఉంటుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సీనియర్ సిటిజన్స్కు ఫిక్స్డ్ డిపాజిట్లపై, SCSSలపై అధిక వడ్డీ, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్లపై అధిక వడ్డీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్స్కి అర్హత, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల సబ్సిడీ, పార్కుల ప్రవేశాల్లో రాయితీ మరియు రైల్వే ప్రయాణాల్లో రాయితీ, ప్రభుత్వ బస్సుల ప్రయాణాల్లో కూడా రాయితీ ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఈ కార్డు కోసం అప్లై చేసుకోండి. ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులు. ఈ కార్డు కోసం మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించడం జరుగుతుంది. ఈ కార్డు కోసం కావాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క బ్లడ్ గ్రూప్ అండ్ మీ యొక్క ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నంబర్. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో ఈ కార్డు ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ తెలుసుకుందాం. డిజిటల్ అసిస్టెంట్ గారి VSWS లాగిన్లో కిందకు స్క్రోల్ చేస్తే ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనే కాలంలో సీనియర్ సిటిజన్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, క్యాస్ట్, రిలీజియన్ అండ్ ఫోన్ నంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలంలో మీ అడ్రస్ డీటెయిల్స్ అండ్ సెక్రటరేట్ డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో హౌస్ హోల్డ్ ఐడి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. బ్లడ్ గ్రూప్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ అండ్ ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి. మోస్ట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ది ఇవ్వండి. నెక్స్ట్ సిటిజన్ అథెంటికేషన్ ఇవ్వాలి. బయోమెట్రిక్ కానీ లేదా OTP ద్వారా కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ అథెంటికేషన్ వేయాలి. నెక్స్ట్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో 40 రూపీస్ చలాన్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన వెంటనే మనకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. మొత్తం ఈ సర్వీస్కి 7 days SLA పీరియడ్ పడుతుంది. సో అప్లై చేసిన 7 days కంప్లీట్ అయ్యాక కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఈ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.